రమణమూర్తి. పేరు చూసారా, రమణమూర్తి అనేసరికి మనందరికి అనిపిస్తుంది అబ్బా ఎంత అద్భుతమైన పేరు, హిందుత్వం కొట్టొచ్చేటట్టు వినపడే పేరు అని చెప్పి అనిపిస్తుంది. కానీ పేరేమో రమణమూర్తి, ఆయన చేష్టలేమో ఒకసారి మీరే చూడండి. ఈవిడ చేతిలో ఉన్నటువంటిది కాషాయ అంచేత ఈవిడ RSS మాత అవుతుంది కానీ భారత మాత అయితే చెప్పు తీసుకొని కొడతా, అదుపులో పెట్టుకొని ఇప్పుడే కొడతా. మరి ఇక్కడ ఆ పక్కనే ఉన్న హిందూ సోదరుడు లెగిసి చెప్పుతో పెడి 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 అని వాయి తీసిండు అంతే. నేను దీన్ని సమర్థిస్తున్నా, నాకు ఇది కరెక్టే అనిపించింది. ఇదేంటి ఇంత పెద్ద ఆయన్ని చెప్పుతో కొడితే ప్రసాద్ సమర్థిస్తుండేంటి అని అనిపించిందా? అయితే ఈ వీడియో కూడా చూడండి. ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది అంతే కదా, ఆమె ముక్కు చెవులు కోయించాడు. బయట ఇప్పుడు ఏమంటే యాసిడ్ చేసే దాడి చేసే వాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే భర్తలతో పడుకునేటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్లిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయకలేదా? ఆడ మనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించాలా? ఇది నీ దేవుడు అయ్యాడు, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మెత్తలు నువ్వు ఎందుకున్నావు? చూసారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి. ఇలాంటి వ్యక్తిని చెప్పుతో కాదు ఇంకా దేంతో కొట్టినా తప్పు లేదు అని మీకు కూడా అనిపించిందిగా. అరే హిందువుల ముసుగులో ఉండి హిందూ ధర్మంపై, హిందూ దేవీ దేవతలపై ఈ విధంగా విరుచుకుపడితే ఇక ధర్మ పరిరక్షకులకు ఏమనిపిస్తుంది? అరే నువ్వు హిందువు పేరు పెట్టుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నీకు నచ్చినట్టు కుక్క మురిగినట్టు మురిగితే ఊరుకుంటారా? నీలాంటి చావ తెచ్చిన వాడు, సీమునిత్తులు లేనివాడు ఊరుకుంటాడేమో, కానీ ధర్మం కోసం నిలబడి ప్రాణాలు సైతం అర్పించాలి అని అనుకునే వాళ్ళు ఏ హిందువు ఊరుకోడు. కొంతమంది అంటారు ఇది పిరికి చర్య అని, అంటే వాడు అంటూ ఉంటే ఇక్కడ చూస్తూ ఉండాలి, అలా ఉంటే మాత్రం కరెక్టే. కానీ దాన్ని తట్టుకోలేక మా మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, హిందువుల పేరు పెట్టుకొని హిందూవాదిని అని చెప్పుకుంటూ మా మనోభావాలను దెబ్బతీస్తుండు అని చెప్పేసి వాడిపైన చేయి చేసుకుంటే మాత్రం ఇది పిరికి చర్య. నేను మాత్రం ఆ వ్యక్తిని, కట్టరి హిందుని ఎవరైతే చెప్పుతో ఈ రమణమూర్తి అనేటువంటి సరే పెద్ద అయినా వాడు వీడు అనకూడదు కానీ అనిపించుకుంటుండే, ఏం చేద్దాం మరి? అలాంటి ప్రవర్తన ఉన్నవాడిని ఎలా అన్నా తప్పు లేదని చెప్పి నాకు అనిపించింది. మున్ముందు రోజుల్లో ఇంకా ఎవడైనా సరే హిందువుల ముసుగులో ఉండి హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతల్ని తూలనాడతా అని చెప్పి మాట్లాడితే ఈ విధంగా